గుంటూరు జిల్లా పేరుచెర్ల ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 24వ తేదీన సాంకేతిక సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ప్రతినిధి రాజీవ్ కుమార్ ముఖ్య అతిథిగా వస్తున్నారని ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి ఆధునిక అంశాలపై చర్చ జరగనుందని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను స్వాగతించాలని కోయి సుబ్బారావు తెలిపారు. 1 గంట కల్లా అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 1:45 స్టార్ట్ అయ్యింది. మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా, శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏఐ కానీ, చార్జ్ జీపీటీ కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏ రకంగా రూపొందించబడాలి అనే భావన. మొట్టమొదట మా చైర్మన్ గారు ఆలపాటి రవీంద్ర గారికి వచ్చిన ఐడియా, మనం ఎన్ఆర్ఐ మిషన్కి అనుగుణంగా మన రూరల్ స్టూడెంట్స్కి కానీ, అప్కమింగ్ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలి, ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ చేయాలి లెర్నింగ్ కరికులం మొత్తం అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకి తగ్గట్టుగానే మేము దీన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కార్యాచరణ చూసిన కొత్త కార్పొరేట్ జైంట్స్ లైక్ గూగుల్ అండ్ వేరియస్ అదర్ జైంట్స్, మైక్రోసాఫ్ట్, వాళ్ళందరినీ స్టేట్కి ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని అనుసంధానం చేయాలి, మన సొసైటీకి, స్టూడెంట్స్కి జాబ్స్ క్రియేట్ చేయడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అని నిరంతరం ఆలోచిస్తుంది. అదేవిధంగా మేము మొట్టమొదట మా చైర్మన్ గారు ఆలపాటి రవీంద్ర గారికి వచ్చిన ఐడియా, మనం ఎన్ఆర్ఐ మిషన్కి అనుగుణంగా తెలియజేస్తూ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందినాయి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని, టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం, డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి, ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యాలతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్స్ని, అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు, ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ని కూడా ఆహ్వానించడం జరిగింది.